వర్గం అంతా కూడా కళ్యాణదుర్గ నియోజకవర్గం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రంగయ్య గారి నాయకత్వంలో కూడా తలారి రంగయ్య గారి నాయకత్వంలో మేము అక్కడ కూడా ప్రజల యొక్క స్పందన, ప్రజలు ఏమనుకుంటారో ప్రభుత్వం చెప్పడం కూడా జరిగింది. ఇంకా మేము డైరెక్ట్గా చేస్తాం కాబట్టి ఇప్పుడే వెంటనే కూడా దీన్ని చేయాలని చెప్పేసి ఈ రోజు నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు అవుతున్నాయి. ఈ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా తెలుసు. వారైనా కానీ తీసుకొని దీన్ని ఈ టైం కూడా తీసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి మరొక మారు తీసుకొని పోయి వెంటనే దీన్ని ఎఫ్సిఆర్ఏని కూడా పునరుద్ధరించేవాళ్ళు చేసి ఈ జిల్లాలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా వారి యొక్క సేవలు ఆర్డిటి యొక్క సేవలను కూడా కొనసాగించేట్లు చేయాలని చెప్పేసి, లేకుంటే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా మీరు కేవలం ఇక్కడ ఉండే సేవలు, వాటి విలువ, వారి స్వచ్ఛంద సేవ, వారి నిజాయితీ నిబద్ధతలను గురించి గుర్తించుకోకుండా మతపరంగా మీరు నిర్ణయాలు తీసుకోవడం కూడా, దేశంలోని ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే